దిస్ ఇస్ రిషి. నమస్తే. ఓ ఐ లైక్ దిస్ ఇండియన్ కల్చర్. బేసిక్ గా నన్ను మా ఊర్లో అందరూ జెంటిల్ మ్యాన్ అంటారు, ఎందుకంటే నేను చాలా బ్రాడ్ మైండెడ్ కాబట్టి. అలాగా? యా. ఎనీవే టేక్ దిస్. ఈ పేపర్స్ ఎందుకు? రేపు పెళ్ళయ్యాక నువ్వు నేను హ్యాపీగా కాపురం చేయాలంటే పెళ్లి కాకముందు నువ్వెంతమంత కమిట్ అయ్యావు, నేనెంతమంత కమిట్ అయ్యాను పేపర్ మీద రాసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఆమె రైట్? నువ్వు జెంటిల్ మ్యాన్వి కాదురా, మెంటల్ మ్యాన్వి. నోరు మూసుకుని పో. పత్తి పండులా మాట్లాడుకో. ఇప్పుడు ట్రెండ్కి ఈరోజు వచ్చిన ఇన్నోసెంట్ ఏంది? ఆడదాన్ని నేను తలుచుకో మాట్లాడేవాడు అమ్మ నాన్నకి పుట్టినవాడు కాదు, అడ్డమైన వెదలకి పుట్టినవాడు. పోరా. ఆ డౌట్ లో కింద ఉన్న మా అమ్మ నాయన్ని అడుగు. నువ్వు నచ్చలాపా? ఆ మాట నువ్వు కాదురా, నా కూతురనాలి. తనకు ధైర్యం ఉంటే నిన్ను తన్నాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆడపిల్ల తండ్రివే. అందుకేరా నువ్వు ఇంకా నిలబడి మాట్లాడుతున్నావు. బేవకూఫ్. మైండ్ యువర్ లాంగ్వేజ్. పోరా. పోతాము. ఇది మా ఫ్యామిలీ కొత్త ఏంది? నోరు మూసుకుని పోరా. అల్లో వనదేరావు మ్యారేజ్ బ్యూరోసా? సరేరా. పురిట్లో ఆడపిల్లని తెలిసి చంపే తల్లిదండ్రుల కన్నా వయసు వచ్చిన ఆడపిల్లను అనుమానించే తల్లిదండ్రులే రాక్షసులమ్మా. ఇంకెప్పుడు అబద్ధం చెప్పి నిన్ను పిలిపించదు. నువ్వు ఓకే అన్నప్పుడు నీకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తాను. సరేనమ్మా? థ్యాంక్ యూ నాన్న. మంచి లేదు అంటివి కదరా మూర్ఖ మానవ. దృశ్యము చూచితివి కదా, ఇప్పుడే ముందు. ప్రభు, మంచి మనసుతో చూసేవాళ్ళకి మంచే కనిపిస్తుంది, బోన్లో చూసేవాళ్ళకి బొంగే కనిపిస్తుంది. ఏముండా ఎంత ముద్దుగా పిలిచారు. భూలోకంలో ఏమన్నా సిమ్ కార్డు వ్యాపారం చేసేదానివా? ఆయన పేరు ఆయన చెప్పుకుంటుంటే నిన్ను పిలిచినట్టు నువ్వు వెళ్ళిపోతావేంటి? నీకు యమధర్మరాజా, నన్ను క్షమించండి. నేను అనుకునే లక్షణాలన్నీ ఆ అమ్మాయిలు కనిపించాయి. నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్, నన్ను పంపించేయండి. అయ్యో, మానవులు ఓపెన్ చేసింది. అయ్యో ప్లీజ్ హెల్ప్. మానవులు ఎవరు పడిపోయారు, కాపాడండి ప్లీజ్. లోపల ఎవరు ఉన్నారు, త్వరగా తీయండి ప్లీజ్. కొంచెం వాటర్ తీసుకొస్తారా? ఏం కాలేదు కదా? ఏమండి అయ్యో ఓకే. పెళ్లి చేసుకుందామా? నీలంటోని సేవ్ చేశాను చూడు. హలో మేడం, పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళిపోతాం ఏంటి? ఐ లవ్ యమా. థ్యాంక్ యూ. హలో మేడం, నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్.